వాస్తవాలతో పని లేదు. అయిన వాళ్ళు ఎంత బాధపడతారో అన్న ఆలోచన కూడా ఉండదు. అదిగో పులి అంటే ఇదిగో తోక అనే బ్యాచ్ పెరిగిపోయింది. అది మెయిన్ స్ట్రీమ్ మీడియా అయినా సరే, చివరకు సోషల్ మీడియా అయినా సరే, సంచలనాల కోసం సామాజిక బాధ్యతను విస్మరించే వేలం వెర్రి పోకడ పెరిగిపోతోంది. టీవీ చూస్తున్న వాళ్ళు తమ మరణ వార్తను తామే బ్రేకింగ్ న్యూస్లో చూసుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఆ కుటుంబం ఎంత బాధపడుతుంది? సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపైనే కాదు, వాళ్ళ ఆరోగ్యంపైన కూడా నిరాధార ప్రచారాలతోటి కొందరు అలజడి రేపుతున్నారు. నిర్ధారణ చేసుకోకుండానే బతికున్నోళ్లను చంపేస్తున్నారు. ఆత్మీయులకు తీరని క్షోభ కలిగిస్తున్నారు. నేను బతికే ఉన్నా, దయచేసి చంపేయకండి అని వారే బతిమాలుకోవలసిన పరిస్థితి. మా నాన్నకో నా భర్తకో ఏమీ కాలేదని, ఆరోగ్యంగానే ఉన్నారని ఆత్మీయులు వివరణిచ్చుకోవలసిన పరిస్థితి. ఇది మొదటిసారేం కాదు. దీంతోనే ఆగిపోతుంది అన్న నమ్మకమూ లేదు. ఎందుకంటే సంచలనాల కోసం కొంతమంది ఎంతకైనా తెగబడుతున్నారు. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ తరువాత తీరిగ్గా నాలుక కరుచుకుంటున్నారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడమే ఆలస్యం. ఆయన్ని చంపేశారు. ఆయన ఇక లేరు అని అత్యుత్సాహంతో ప్రచారం చేశారు. దీంతో సంతాప సందేశాలు కూడా మొదలయ్యాయి. ముంబై బ్రీచ్ క్యాండీ ఆసుపత్రి నుంచి ఆరోగ్యంగా ధర్మేంద్ర డిశ్చార్జ్ అయి ఇంటికి కూడా చేరుకున్నారు. ఈలోపే ఆయన ఇక లేరు అంటూ కొందరు ప్రచారం మొదలుపెట్టేశారు. తప్పుడు వార్తల్ని ధర్మేంద్ర కుటుంబ సభ్యులు ఖండించారు. దయచేసి ప్రైవసీతో పాటు మాకు కాస్త గౌరవం ఇవ్వండి అంటూ హేమామాలిని ఆగ్రహించేదాకా వచ్చింది వ్యవహారం. జరగరానిదేవైనా జరిగితే అది ఎలాగూ రహస్యంగా ఉండదు. కాకపోతే సమాచారం నిజమో అబద్ధమో ధృవీకరించుకోవాలన్న నైతికత కూడా లేకుండా పోయింది కొంతమందికి. ధర్మేంద్రే కాదు, సినిమా సెలబ్రిటీల విషయంలో తరచూ ఇలాంటి ప్రచారాలే జరుగుతున్నాయి. టాలీవుడ్కొస్తే కమెడియన్ వేణుమాధవ్ 6 ఏళ్ల క్రితం అనారోగ్యంతో కన్నుమూశారు. కానీ అంతకు ముందే ఆయన్ని చాలాసార్లు తమ ప్రచారాలతో చంపేశారు కొందరు. తనపై కుట్రపూరితంగా ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని ఆవేదనకు గురైన వేణుమాధవ్ ఒక దశలో మనోవేదనతో పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా. తెలుగు సినీ పరిశ్రమలో ఊర్వశిగా పేరున్న సీనియర్ నటి శారదైతే నేను బతికే ఉన్నానని ప్రకటించాల్సొచ్చింది. ఆమె కన్ను మూశారంటూ వార్తలు గుప్పుమనడంతో దయచేసి అప్పుడే చంపేయొద్దని ఆమె రిక్వెస్ట్ చేసుకోవాల్సొచ్చింది. తాను బతికే ఉన్నానంటూ ఆమె ఒక ఆడియో రిలీజ్ చేశాక కానీ ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడలేదు. పని పాట లేకపోతే ఏదైనా పని చేసుకోవాలి, ఇకనైనా పద్ధతి మార్చుకోవాలి అని శారద తనపై వచ్చిన రూమర్స్ ని ఖండించారు. కానీ ఆ పని పాట లేని వాళ్లే ఇంకా ఆ పని చేస్తూనే ఉన్నారు. కొన్నాళ్ల క్రితం కన్నుమూసిన ప్రముఖ నటుడు శరత్ బాబు కూడా బతికుండగానే ఇక లేను అన్న ప్రచారంతో చాలా బాధపడ్డారు. అనారోగ్యంతో ఆయన హాస్పిటల్లో చేరడమే ఆలస్యం. ఆ వార్త కోసమే ఎదురు చూస్తున్నట్టుగా కొంతమంది అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఆయన కోలుకుంటున్న సమయంలోనే చనిపోయారన్న వార్తలతో కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. శరత్ బాబు రికవరీ అవుతున్నారని, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్ని నమ్మవద్దని ఆయన సోదరి అభ్యర్థించాల్సొచ్చింది. ఒకప్పటి టాలీవుడ్ టాప్ కమెడియన్ సుధాకర్ని కూడా చాలాసార్లు చంపేసింది సోషల్ మీడియా. ఫేక్ న్యూస్ నమ్మద్దు, ఇలాంటి రూమర్స్ ని క్రియేట్ చేయొద్దని స్వయంగా ఆయనే రిక్వెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి. కొన్నాళ్ల క్రితం అనారోగ్యంతో కన్నుమూసిన చంద్రమోహన్కి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇంకా బతికే ఉన్నానయ్యా బాబు అంటూ ఆయనే చెప్పుకోవాల్సొచ్చింది. వయోభారంతో అనారోగ్యానికి గురై 4 రోజులు ఆసుపత్రిలో ఉంటే చాలు బ్రేకింగ్ లేసి లేపేస్తున్నారు, థంబ్నెయిల్స్ తో చంపేస్తున్నారు. సడన్ గా మనకు సన్నిహితులెవరో పోయారన్న వార్త చెవిన పడితేనే తట్టుకోలేం మనం. అలాంటిది కోట్ల మంది అభిమానులున్న సెలబ్రిటీల ప్రాణాలతో ఇలా గాసిప్కే వాడితే ఎంత అలజడి రేగుతుందో విచక్షణ లేని వారికి ఎలా అర్థమవుతుంది?